ఇంతమంది ఎలా నమ్మి కామాఖ్య గుడికి తీసుకెళ్ళి వాళ్ళతో పూజలు చేయించి ఇదంతా అంటే ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు అక్కడ ఇప్పటిదాకా ఏం చేస్తున్నారు మరి వాళ్ళు ఆ! దేవాలయం వాళ్ళు? ఇప్పుడు ఎల్లగొడుతున్నారు ఎందుకని? ఎందుకని? నేను ఒక్కటే అడుగుతున్నా. ఎందుకని ఎల్లగొడుతున్నారు? దేనికి ఎల్లగొడుతున్నారు? మరి ఇన్నాళ్లుగా చాలామందిని అలా చేశారుగా, మరి పిల్లలు పుట్టలేదే? ఆయన చెప్పిన వాళ్ళకి చాలామందికి పిల్లలు పుట్టలేదే. నా దగ్గరకు వచ్చిన వాళ్ళు నాకు చెబితే నేనన్నాను, "అమ్మా నన్ను నమ్ముకున్నా బూడిదే. నన్ను నమ్ముకున్నా బూడిదే. భగవంతుడిని నమ్ముకో. భగవంతుడికి చెయ్యి. నేను నీకు సలహా ఇస్తా. నీ సమస్యకి ఏ భగవత్ స్వరూపాన్ని పట్టుకోవాలో, ఏ భగవంతుడిని వేడుకోవాలో, ఏ భగవత్పాదాలు పట్టుకోవాలో నేను చెప్తా. ఆ ప్రకారంగా చెయ్యి, నీకు ఫలితం వస్తుంది." పెళ్ళై 17 ఏళ్ళైనా కూడా సంతానం లేనివారు ఆ రకంగా భగవంతుణ్ణి పట్టుకోవడం వల్ల వచ్చింది సంతానం. నేను జస్ట్ సూచనప్రాయంగా సలహా ఇచ్చి ఆ భగవత్ స్వరూపం పట్టుకోండి అన్నా అంతే. ఇప్పుడు నేనేదో మంత్రాలు, తంత్రాలు ఉన్నాయన్నది తప్పు.